ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే షిరిడి సాయిబాబా మందిరంలో ధుని ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర బహుళ చతుర్దశి, రాత్రి 7:08 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 12:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి శుక్రులు మేషంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి ఉద్యోగస్తులకైతే మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. స్థాన చలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలత, ఆర్థిక పురోగతి, దీంతో పాటు అనుకున్న విధంగా ఆస్తికి సంబంధించిన విషయాలలో సానుకూలమైన నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, వ్యాపారస్తులకి సానుకూలమైన మార్పులు చేర్పులు, వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో లాభము, జీవిత భాగస్వామికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి, అదనపు బరువు బాధ్యతలు స్వీకరించటం, దీంతో పాటు సంతానానికి అనుకూలత, స్థిరాస్తుల పైన పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని స్మరించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి నూతన వ్యాపారంలో లాభాలు, భాగస్వామ్యం వలన కూడా లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, వ్యాపారాభివృద్ధి గురించి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో హఠాత్తుగా మార్పులు చేర్పులు, స్థానచలనము, బదిలీలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మీకు ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
అనేక విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన స్థితిగతులు, కలుగుతున్న ఇబ్బందుల్ని మీరు అధిగమిస్తారు. దీంతో పాటుగా ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి, ప్రతికూలంగా ఉండే ప్రతి అంశాలను అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన రుణ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశం, దీంతో పాటు నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలత, దీంతో పాటు మీకు స్థిరాస్తులు పెరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా వారిని దర్శించుకోవటము, సాయిబాబా వారి ధునిలో కొబ్బరికాయ వేయటం వలన వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పురోగతి, దీంతో పాటు భాగస్వామ్యంలో లాభము, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల పైన ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా పురోగతి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా వారిని దర్శించుకోవటము, సాయిబాబా మందిరంలో అన్నదానం చేయటం వలన వీరికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అనేక సమస్యలు కలుగుతున్నా వాటిని మీరు మనోనిబ్బరంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ఇక తులారాశికి చెందిన స్త్రీలు కూడా అనేక సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థిక పురోగతి, కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, స్థిరాస్తులు పెరగటము, దీంతో పాటు మీకు గృహ సంబంధమైన విషయాలలో కలుగుతున్న ప్రతికూలత ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోతుంది. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి అనుకూలత, పెట్టుబడులలో మీకు లాభం కలగటము, స్థానచలనము, బదిలీలు ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుని కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది.
ధనురాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పురోగతి, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, ప్రాజెక్టులు మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ప్రాజెక్టులలో మీకు అనుకూలత లేకపోవటము, ఆశించిన విధంగా పురోగతి ఉండకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఆర్థిక విషయాలలో స్థిరత్వం అనేది ఉండే అవకాశాలు ఈ రోజు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు, కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, నూతన వస్తువాహనాలు ఏర్పడటము, దీంతో పాటు స్థిరాస్తులు అనుకూలంగా ఉండటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మార్పులు చేర్పుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. శత్రువుల వలన అధికంగా నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మాట పట్టింపులు ఉండటము, కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ తగవులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనేక విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కుంభరాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల గురించి, వారి ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని దర్శించుకోవటము, స్వామి వారిని అభిషేకించటం వలన వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. మీ స్థిరాస్తులు అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటుగా వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రయాణాల వలన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు ఉండటం, దీంతో పాటు అదనపు బరువు బాధ్యతలు స్వీకరించటం, ఆర్థిక పురోగతి తక్కువగా ఉండటం వలన నిరాశకి గురవుతూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కలుగుతున్న మార్పులు చేర్పులు వీరికి ఆనందాన్ని కలిగించవు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి దర్శించుకోవటం, అష్టోత్తరం చదవటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సాయినాథుడికి ప్రీతికరమైన రోజు. సాయినాథుడి మందిరంలో ధునికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని అత్యంత పవిత్రమైనది. ధుని అంటే పాపాలను, కర్మలను కాల్చివేసేది అని అర్థం. భక్తులు తమ కష్టాలు, దోషాలు, కర్మలు అన్నీ తొలగింపజేసుకోవాలని ధునిలో కట్టెలు, కొబ్బరి చిప్పలు సమర్పిస్తారు. ధుని నుండి వచ్చే పవిత్ర బూడిదను ఊది అనే పేరుతో పిలుస్తారు. ఇది బాబావారిచ్చే గొప్ప ప్రసాదం. ఈ ఊదికి వ్యాధులను నయం చేసే శక్తి, భక్తులను రక్షించే మహిమ ఉందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సాయిబాబా వారు తన యోగ శక్తితో ద్వారకామాయిలో ఈ నిత్యధునిని వెలిగించారు. ఇది ఆధ్యాత్మిక శక్తికి, బాబావారి నిరంతర ఉనికికి ప్రతీక. ధుని దగ్గర కూర్చొని షిరిడీ సాయినాథుడి మందిరంలో బాబాను స్మరించుకోవటం ద్వారా అపారమైనటువంటి ప్రశాంతత, సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు.
శ్రీరామ జయం. గృహ నిర్మాణాన్ని చేపట్టే సమయంలో పాత గృహాన్ని తొలగించి కొత్త గృహం నిర్మించే ప్రయత్నాలు చేసినప్పుడు పాత గృహానికి సంబంధించిన కొంత కలప, మేలు అయినటువంటి కలప కొంత లభించిన పక్షంలో ఆ పాత గృహంలో వినియోగించిన కలపను చిత్రిక పట్టి రూపురేఖలు కొద్దిగా మార్చి ఆధునికం చేసుకొని కొత్త ఇంటి నిర్మాణంలో వినియోగించవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. నేటి కాలంలో కలప చాలా ఖరీదైనటువంటి వస్తువు కావడంతో ఇలా వృధాపరచడం కంటే ఆ కలపను తిరిగి వినియోగించుకోవడం అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న కూడా వేస్తూ ఉంటారు. కొత్త ఇంటి నిర్మాణానికి పాత ఇంటి కలప ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఇది కలప నిర్మాణానికి సంబంధించిన తీసుకోవలసిన జాగ్రత్త. అలాగే కింద ఉండేటటువంటి మొదటి అంతస్తులో రాతి పలకలు వినియోగించి, రాతి శిలలు వినియోగించి నిర్మించేటటువంటి ఆ భూమట్టానికి సంబంధించినటువంటి భాగంలో కూడా కిటికీ ప్రమాణానికి మించి, గవాక్షం ప్రమాణానికి మించి రాతి శిలలతో నిర్మాణం చెయ్యరాదు. అలా మొదటి అంతస్తు అంతా కూడా రాతి శిలలతో నిర్మించిన ఎడల ఆ గృహంలో నివసించడం ఇబ్బందికరంగా మారుతుంది, ఆర్థిక నష్టాలను చేకూరుస్తుంది అని మనకు మయవాస్తు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆలయాలు, శిల్ప సముదాయాలు, శిల్పశాలలు, రహదారులకు సంబంధించిన నిర్మాణాలు, ఇలా వాస్తుశాస్త్రం 4 భాగాలలో ఉండగా గృహానికి సంబంధించిన వాస్తులో మట్టుకు రాతి శిలల వినియోగం కేవలం గవాక్షముల మేరకు మాత్రమే అనే ఒక పరిమితిని శాస్త్రం సూచిస్తుంది. ఇది కూడా దక్షిణం వైపు గోడలో అధికంగా వినియోగించాలి. పునాదుల మట్టుకు తప్పనిసరిగా ఇంటి నిర్మాణానికి సమానమైనటువంటి నిష్పత్తిలో 1:2 అనే నిష్పత్తిలో ప్రామాణికంగా ఆ భూసారాన్ని పరీక్ష చేసిన అనంతరం భూమి బరువు, భూమి బలం, భూమిలో నీటిని నిల్వ చేసుకునే శక్తి, వీటన్నింటినీ కూడా పరిగణనలోనికి తీసుకొని కనీసంగా 5 అడుగుల మేరకు నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ, ఈ 5ంటికి ప్రామాణికంగా 5 అడుగుల మేరకు భూమి లోపల 4 వైపులా తప్పనిసరిగా రాతి శిలలతో నిర్మాణం ఉండాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇలా భూమిలో నిర్మించే ఈ భాగాన్ని కూడా ఈనాటి కాలంలో భూగృహ గదుల నిర్మాణం అన్న పేరిట వినియోగిస్తున్నారు. శాస్త్రం ప్రకారం ఇలా వినియోగించకూడదు. ఒకవేళ వినియోగించినా కూడా వాటిల్లో నివాస స్థానంగా శయనగృహం, అతిథి గృహం, పాకశాల వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేయరాదు. తపస్సు చేసుకోవడం కోసం, సంగీత సాధన కోసం, ఆధ్యాత్మిక సాధన కోసం ఇలా భూగృహాలను వినియోగించవచ్చు. లేదా ఏవైనా ఇతర కారణాల చేత వాహనముల నిలుపుదలకై ఈ ప్రాంతాన్ని వాడుకోవచ్చును. కానీ ఇతర సామాజిక భౌతిక జీవన అవసరాలకై భూగృహాలను వినియోగించరాదు అని కూడా ప్రమాణం. రాతి శిలలు, కలప, మట్టితో చేసిన ఇటుకలు వీటన్నింటినీ కూడా వినియోగించేటటువంటి క్రమంలో ఒకవేళ పాత ఇంటికి సంబంధించిన కలప ఏదైనా అధికంగా మనకు మిగిలి ఉంటే పూర్వం కట్టి ఉన్న ఇంటి పైననే, పూర్వం నిర్మించిన నిర్మాణం పై భాగంలోనే కొత్తగా ఇంకొక పోర్షన్ కానీ మరి ఒక భాగం కానీ నిర్మించే సమయంలో పరిమితులకు లోబడి వినియోగించవచ్చు అనే సలహాని కూడా స్పష్టంగా వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత గృహానికి వినియోగించిన కలపను కొత్త గృహంలో ప్రధాన ద్వారంగా మట్టుకు వినియోగించరాదు. పూజాగృహం, పాకశాల అంటే వంటగది, ప్రధాన ద్వారం ఈ 3ంటికి కొత్త కలప లేదా కొత్త ద్వారబంధాలనే ఏర్పాటు చెయ్యాలి. ఇది ప్రమాణం. గవాక్షములకు సంబంధించి కూడా ఈ నియమాలే వర్తిస్తాయి. అలాగే ఇటుకతో చేసే నిర్మాణాలు మనం గమనించినప్పుడు క్రింద భాగంలో
ఏ ప్రమాణంలో అంటే 9 అంగుళాలు కానీ 12 అంగుళాలు కానీ ఈ లోబడి నిర్మించే ప్రమాణాలకు మించి పైభాగంలో ఇటుకలను వినియోగించరాదు. మొదటి అంతస్తులో 9 అంగుళాల ప్రమాణం మేరకు మనం గోడ నిర్మించినట్లయితే ఆ పైభాగంలో 2వ అంతస్తు 3వ అంతస్తులో నిర్మించే గోడలు కూడా అంతే ప్రమాణంలో ఉండాలి. క్రింద ఏ విధంగా కలప వినియోగించి ప్రధాన ద్వారాన్ని గవాక్షములను ఏర్పాటు చేసుకుని ఉన్నామో 1, 2, 3వ అంతస్తు ఇలా పై అంతస్తులలో కూడా అదే స్థలాలలో కిటికీ పైన కిటికీ, ప్రధాన ద్వారం పైన మళ్ళీ మరి ఒక ద్వారం ఇలా వచ్చే విధంగా ఇంటిని నిర్మించుకోవాలి. అంతేకాని క్రింది భాగం ఒక విధంగా పై భాగం మరి ఒక విధంగా ఇలా నిర్మించుకున్న ఎడల ఆ ఇంటికి అనర్థం సంభవిస్తుంది, లక్ష్మి నివసించదు. ఈ దోషాలను తొలగించుకోవడం కోసం సమస్త దోషాలను తొలగించుకునే విధంగా ఆ ఇంటిలో 10 రకాలుగా ఉండే పూల మొక్కలను పెంచి పెద్ద చేస్తే ఈ దోషాల ప్రభావం కొంతమేరకు తగ్గుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన అంశం మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పాత ఇంటి కలపతో చేసినటువంటి ద్వారాలను గవాక్షములను వినియోగించరాదు. వాస్తుకు సంబంధించిన తగిన జాగ్రత్తలు మనం పాటించినట్లయితేనే ఆ ఇల్లు నివాసయోగ్యమై బంధువులతో చక్కగా అలరారుతూ వచ్చిపోయే ఆత్మీయులతో ఆనందాలతో ఇంటికి అష్టైశ్వర్యాలను సమకూర్చి పెడుతుంది, ఆనందాలను మనకు అనుగ్రహిస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరిన్ని గృహయోగ సంబంధిత విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.